హలో, ఇది మందార చెట్టు అండి. మా ఇంట్లో కిందన వేసాం. దీన్ని ఇలా పైకి తీసుకొచ్చాం. ఇది ఎందుకు చేస్తానంటే, ఎవ్వరు మందార చెట్టు విత్తనాలు ఉన్నాయంటే ఎవ్వరూ నమ్మటం లేదు. ఇక ఎన్ని మొగ్గలకు వస్తుంది చూడండి రోజుకి. ఈ మందార చెట్టుకి చాలా ఏళ్ళైంది. మందార చెట్టు వేసి 15 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఏమీ ప్రాబ్లం రాలేదు. దీనికి చీడ ఏమీ లేదు. దీని విత్తనాలు వస్తాయంటే ఎవ్వరూ నమ్మటం లేదు. దాని విత్తనాలు కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇవిగో విత్తనాలు. ఇదిగో ఇలా కాయ వచ్చి ఇందులోంచి విత్తనాలు వచ్చేస్తాయి. ఈ విత్తనాలు పడి చాలా మొక్కలు మొలిచాయి. చాలామందికి ఇచ్చాను, కానీ ఎవరైనా కొత్తగా వింటుంటే మాత్రం నమ్మటం లేదు విత్తనాలు వస్తాయి ఏంటంటే. అందుకే వీడియో చేశాను. అలా ఉంటాయి విత్తనాలు. అంటే మొగ్గలా వస్తుంది. ఆ మొగ్గ ఇంకా పువ్వు రాదు. పచ్చిది చూపిస్తాను చూడండి, ఇక్కడక్కడ ఉంది. ఇప్పుడే చూసాను జస్ట్ మొగ్గలు కోసినప్పుడు. అంటే దీనికి ఉండగా చూపిస్తే మీకు నమ్మకం వస్తుంది కదా, అందుకు. అరే, జస్ట్ ఇప్పుడే చూసాను, వెంటనే తీయాల్సింది వీడియో. ఎక్కడికి పోయి ఇదిగోనండి. అది సరే అలా వస్తుంది. అది వచ్చి అలా ఎండిపోతుంది. అది పువ్వు రాదని బయటికి పువ్వు రాకుండా ఎండిపోయి ఇక ఇలా విత్తనాలు వచ్చేస్తాయి. ఇలా విచ్చిపోయి ఇందులో విత్తనాలు వచ్చేస్తాయి. బెండ విత్తనాల్లో ఉన్నాయి. చాలా మొక్కలు వచ్చాయి. చాలామంది నమ్మకపోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వేసాను. చక్కగా మొక్కలు వచ్చి పెరిగాయి. విపరీతమైన కాపు వస్తుంది. ఇదో దగ్గర ఒక 60-70 మొగ్గలు ఉంటాయి. ఒక్కసారి 100 మీద కూడా కాసిస్తుంటుంది. చెట్టు అయితే మరీ పెద్దదేం కాదు. మేళ కింద నుంచి పై కింద కొమ్మలన్నీ నరికేసి మేడ మీకు తెచ్చేసాం. చెట్టు హుదుగు తుఫాన్ వచ్చినట్టు అయితే మధ్యలో విరిగిపోయింది. అది విరిగిపోయింది. మళ్ళీ నిలబెట్టి దానికి ఒక పెద్ద కట్టు కట్టి మొత్తానికి నుంచోబెట్టాను. బ్రహ్మాండంగా పూస్తుంది అది. ఎందుకంటే ముఖ్యంగా విత్తనాలు ఉంటాయని చెప్పడానికే చేశాను ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.